అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండూ అవసరం. మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈరోజు ముగిసే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ఒక స్త్రీ వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. మీరు మీ తల్లిదండ్రుల మద్దతును పొందుతారు. మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు. ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి. కార్యాలయంలో అధికారులు మీ సమస్యలను పరిష్కరిస్తారు. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆదాయం బాగుంటుంది మరియు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఇది మీకు అతిపెద్ద విజయం అవుతుంది. మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి, లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు. క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు. ఇది మీ జీవనశైలిని సానుకూలంగా మారుస్తుంది. ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ఏదైనా తప్పు జరిగితే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం లభిస్తుంది. మీరు డబ్బు లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి. ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది. వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి. ఇది మీ బంధాలను బలపరుస్తుంది. మీరు శ్రేయోభిలాషుల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు. అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. గృహ జీవితంలో సవాళ్లు కూడా తగ్గుతాయి మరియు మీ జీవిత భాగస్వామి యొక్క కొన్ని పనుల్లో సహాయం చేస్తారు. ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండొచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.